ఇప్పుడు మన అంచనా ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళందరూ వన్ సైడ్ ఒకరి చూసి ఒకరు ఇచ్చినట్టుంది కానీ ఆ ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండి ఓటేసి వచ్చిన వాళ్ళను అడిగిన సందర్భాలు కనిపిస్తలేవు ఇక్కడ కూడా. ఫైనల్గా ఏంటంటే మల్లన్న కాంగ్రెస్కి మామూలు ఫేవరెట్ ఉండడు. అవును, సరే మొన్నంటే ఆమె ఎవరు ప్రియాంక గాంధీ ముందు నుంచి బయటికి లాగేశారు అతన్ని, వేరే విషయం. కానీ అది బాగా వైరల్ అయింది, అది పక్కన పెడితే ఓవరాల్గా మల్లన్న అనేవాడు కూడా నమ్మట్లే కాంగ్రెస్ వస్తుంది అంటే. వాడు లేదు, అడ్డం తిరుగుతున్నాడు. 23 మంది డమ్మీ క్యాండిడేట్లు ఉన్నారు ఎవరి దగ్గర కాంగ్రెస్లో. వాళ్ళు గెలిచి వాళ్ళలో సగం గెలిచినా కానీ వాళ్ళందరూ రెడీ టు ఫ్లై. కాబట్టి ఎలా మీరు దాన్ని కాంగ్రెస్ వచ్చేస్తుందని అంటారు అని చెప్పి అతను కంప్లీట్గా డ్రామాని అడ్డం తిప్పేసి బీఆర్ఎస్కు హోప్ ఇచ్చేస్తున్నాడు. దీని మీద ఏమంటావు నువ్వు అసలు? అంటే ఇప్పుడు ఆయన సంగతి నాకు తెలియదు కానీ మన అంచనా ప్రకారం మాత్రం అయితే హంగు నువ్వు అన్నట్టుగా హంగు వస్తే కనుక హంగులో బీఆర్ఎస్ చాలా పాజిటివ్ గా ఉంటది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హంగులో బీఆర్ఎస్కే ఉంటాయి వచ్చినా కానీ అంతేగా, కాంగ్రెస్ కంటే తక్కువ వచ్చినా కానీ హంగులో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ తక్కువ వచ్చినా కానీ అవకాశాలు మాత్రం 99.9% బీఆర్ఎస్ కి అవకాశం గ్రేటర్ లాగా. కొందరు ఏమంటారంటే బీఆర్ఎస్ కు అన్ని అనుకూల అంశాలు ఎక్కువ ఉంటాయి, చాలా అనుకూల అంశాలు ఎక్కువ ఉంటాయి. అనుకూల అంశాలను క్రియేట్ చేసుకుంటారు. అవును, ఇంకా ఒకవేళ కాంగ్రెస్ సమీపంలోకి వచ్చి ఆగిపోయినా కానీ కష్టమే. అంటే మేజిక్ ఫిగర్ 60కి దగ్గరగా వచ్చి దగ్గరగా ఒకటి రెండు అటు ఇటు వచ్చినా కానీ అది కష్టమే. ఒకటి రెండు తక్కువ వచ్చినా కష్టమే ఉండే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు 58 వచ్చినా కష్టమేనంటావు? అంటే 58 వచ్చినా కష్టమే, ఎందుకంటే మిగతా బీఆర్ఎస్ చేసే వ్యూహాలకి కాంగ్రెస్ తట్టుకుంటుందా? దానికి సపోర్ట్ గా ఇంకా బీజేపీ వస్తే కాంగ్రెస్ వ్యతిరేక పక్క బీజేపీ వెనక నుంచి ఇచ్చే అవకాశం ఉంది, స్కోప్. ఆ తర్వాత ఎంఐఎం 7 ఎటుపోవు కదా. బీజేపీ ఎన్ని వచ్చినా కానీ ఎంఐఎం సపోర్ట్ కూడా బీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కి అయితే సపోర్ట్ చేయలేదు, అది చేయలేదు. అవును, ఒక కాంగ్రెస్ కి పూర్తి వ్యతిరేకం కదా. అవును, ఈ పరిస్థితుల్లో నేపథ్యంలో కంపల్సరీ అయితే కాంగ్రెస్ కి కొంచెం తక్కువ వచ్చినా కానీ అధికారంకు కష్టం అవుతుంది. వీళ్ళ వ్యూహాలకి తట్టుకోవడం కష్టం అవుతుందని అర్థమవుతుంది. అవునవును, మొత్తానికైతే సర్వేలు అనేవి వాటిని ఎలా నమ్మొచ్చు? గతంలో ఇలాగా ఫుల్ పాజిటివ్ ఇచ్చినవి ఏమన్నా తేడా కొట్టినాయా? పోయిన ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వరకు తప్పులే ఉన్నాయి కదా. ఎగ్జిట్ పోల్స్ కింద కూడా చూస్తే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు తప్పులే ఉన్నాయి అప్పుడు కూడా. అంటే అవి కరెక్ట్ కాలేవు. కాంగ్రెస్ కి అందరు 40, 45, 50 వరకు ఇచ్చారు అప్పుడు కూడా. వాళ్ళకు వచ్చిన 20 కూడా రాలేదు, 19కి అయిపోయింది సంఖ్య. అందరు 40, 45 అట్లా ఇచ్చారు దాదాపు ప్రధాన సర్వేలన్నీ. ఎవరు కూడా 30 లోపు ఇవ్వలేదు అప్పుడు కాంగ్రెస్ కి. వాళ్ళకి వచ్చింది 19. అంటే ఎగ్జిట్ పోల్ అనే దాని మీద కూడా మనం దాన్ని విశ్వసించలేం. అట్లా చెప్పేసి ఎక్కువ శాతం వచ్చిన సందర్భాలు కూడా లేవు. జయలలిత రెండోసారి గెలిచినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఆమె రాదని చెప్తే ఆమె గెలిచింది. అంతే కదా, ఎగ్జిట్ పోల్స్ సర్వేలో చాలా వరకు స్పీడ్ అవుతున్నాయి. వాళ్ళని 50% కూడా రిజల్ట్ కలగలేదు. 10 సర్వేలు రిలీజ్ చేస్తే నేను 10 సర్వేలు చూస్తే ఆ 10 సర్వేల్లో దాదాపుగా అన్ని అధికారం దగ్గర కాంగ్రెస్ ఇచ్చారు వాళ్ళంతా. అవునవును, అంతా 40 నుంచి 70, 45 నుంచి 70%, 70 కాంగ్రెస్ కన్నా ఇచ్చారు. నేను ఒక 10 సర్వేలు చూసుకుంటే, ప్రధాన సర్వేలో ఆ ఎగ్జిట్ పోల్ చూసుకుంటే మిగతా బీఆర్ఎస్ కంతా 30, 35 లోపే ఇచ్చారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఒకరిని చూసి ఒకరు కదా, నిజంగా వాళ్ళు ఎక్కడ నిలబడి ఎక్కడ సర్వే చేశారు దానికి ఆధారాలు లేవు, ఒక విశ్వసనీయత లేదు. అవును, ఎవళ్ళంటే వాళ్ళు చేస్తున్నారబ్బా, ఎవళ్ళంటే వాళ్ళు. అసలు ఎగ్జిట్ పోల్ అనేది ఎట్లా చేస్తారు? ఎగ్జిట్ పోల్ అంటే ఇప్పుడు ఈసీ ఇచ్చిన వాళ్ళని అభిప్రాయం అడగదన్నా, అది కూడా అందులో ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిని అడిగితే 100 మందికి 100 మంది నీకు కరెక్ట్ చెప్పారు. ఒకటేసి ఒకటి చెప్తారు.
ఒకటే అంటే ఒకటి అనేది కూడా చెప్పారు, వాళ్ళు క్లారిటీ ఇవ్వరు చాలా మంది. ఓవరాల్ డిస్కషన్ ఏంటి? ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు అనేది ఒకటి ఉంది కదా, దాని మీద ఏంది అని కనుక్కుందామని. అదే ఎగ్జాక్ట్ పోల్స్ కాదు మరి, అంటే ఒకరిని చూసి ఒకరు ఇచ్చినట్టుగా ఉంది, కానీ వాళ్ళు రియల్ గా అక్కడ ఫీల్డ్ మీద ఉంచేసి వాళ్ళ ప్రతినిధులను అంటే ఓటేసి వచ్చిన వాళ్ళని మీరు ఎవరికి ఓటేసారని అడగాలి. అట్లా పెట్టిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టర్స్ తీసుకున్నారనే దాని మీద అస్సలు క్లారిటీ లేదు. ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఏదో అంచనాలు ఒకసారి నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అంచనా అనేది ఎగ్జాక్ట్ గా అవదుగా, వాళ్ళ అంచనాల కిందకి వస్తాయి. అది ఎగ్జిట్ పోల్స్ శాంపిల్స్ అనే వాటి కూడా కరెక్ట్ కాదు. ఎగ్జిట్ పోల్స్ అర్థం వేరు, పెట్టింది అంచనాలే. బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా అందరు క్లారిటీగా చెప్పరు, భయపడతారు, లేదంటే చెప్పడం ఎందుకు అనుకుంటారు. ఎవరు కోటేస్తున్నాం అనే దానికి ఎవరినన్ను అడిగితే 100 మంది కూడా చెప్పరు, కరెక్ట్ గా చెప్పరు. 100 మందిని అడిగితే 10 మంది చెప్పరు. 100 మంది శాంపిల్లే తీసుకోరు, అటువంటిది 100 మంది తీసుకున్న 10 మంది కూడా క్లారిటీ ఇవ్వరు. ఆ క్లారిటీ ఇచ్చిన వాళ్ళల్లో కూడా కొంచెం పైకి వేరే చెప్తారు. మళ్ళీ అందులో కూడా 10% క్లారిటీ ఇచ్చిన వాళ్ళలో కూడా కొద్దిమంది వేరే చెప్తారు. లోకల్ గా ఏమైనా పథకాలు ఆగిపోతాయా అనేది అవ్వచ్చు, ఇంకా లోకల్ లీడర్ దృష్టిలో పెట్టుకుని అవ్వచ్చు, అది చెప్తారు అన్నట్టు. అట్లా కాబట్టి ఎగ్జిట్ పోల్స్ పెద్ద గొప్పగా నమ్మలేము. గతంలో కూడా పెద్దగా రిజల్ట్ వచ్చిన సందర్భాలు కూడా లేవు కదా. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు నడిచింది కూడా ఇక్కడ లేదు. ఎగ్జిట్ పోల్స్ ఉక్కుమ్మడికి ఇచ్చాయి. సరే గాలి ఉంది, ఒక కాంగ్రెస్ పెరిగిన మాట వాస్తవమే. అదే దాని మీదకి వెళ్ళి వీళ్ళు అంచనా ఇచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్లీ సైంటిఫిక్ గా చేయలేకపోయారు. అట్లా చేయలేకపోయారు. చేయవలసింది కరెక్ట్ గా చేస్తే రిజల్ట్ ఇట్లానే ఉంటాయా, కొంచెం చేంజ్ అవుతాయా అనేది తెలిసేది వాళ్ళకి. ఇప్పుడు మీరు కూడా ఒక సర్వే చేశారు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నుంచి, మీరు ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అయ్యారు? అంటే అన్ని నియోజకవర్గాల్లో నా టీము వెళ్ళి జనాలను అడగడం జరిగింది. మామూలుగా ఏంటంటే మీరు ఎవరికి ఓటేస్తారని ఫస్ట్ కూర్చోను జనాలని, మీరు ఎవరికి ఓటేస్తారు అని అడిగితే వాళ్ళు మేము ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ కోటేస్తామన్న వాళ్ళని ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలనుకుంటున్నారని అడిగినాం. అట్లా ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి క్వశ్చన్ అడిగే ముందు మీ పేరేంటి, మీ ఊరేంటి, ఏం చేస్తారు అని అడిగి పరిస్థితి ఏంటి అని ఇలా మామూలుగా వాళ్ళను క్యాజువల్ గా తీసుకోవడం. ఇక్కడేనా మీ ఊరు, ఇదే ఊరా, పక్క ఊరా, ఏం చేస్తారు మీరు, ఇట్లా జనరల్ గా వాళ్ళతో మమేకం అవ్వి మాట్లాడితే కొద్దిగా ఎగ్జాక్ట్ వస్తుంది అనేది. నార్మల్ గా మీరు ఎవరు కోటేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే వాళ్ళ నుంచి క్లారిటీ రాదు, ఇది అవుతారు, భయపడతారు, ఏదో ఏం చేస్తారు, ఏం మీరు చేస్తారు అనే టైంలో భయపడతారు. మమేకం ఫ్రెండ్లీగా ఇదే ఊరు, మీరు ఇక్కడైనా ఈ ఊరైనా అంటే అవును మా ఊరు, ఏం పేరు, ఏం చేస్తారు అని అడిగి అప్పుడు ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది, ఎన్నికలు కదా మరి ఎట్లా ఉంది పరిస్థితి, ఏమనుకుంటున్నారు జనాలు అంటే, ఏముంది అంతా కాంగ్రెస్ అంటున్నారు కదా, కాంగ్రెస్ వేగుంది కదా అంటున్నారు. అంతా కాంగ్రెస్. సరే మీరు దేనికి ఓటేస్తారు అని అడిగితే అందులో చాలా మంది, అంటే 100% కాదు కానీ చాలా మంది మేము కార్కి వేస్తాం, అంటే గాలేమో కాంగ్రెస్ కే ఉందని అంటారు, మేమేమో కార్కి వేస్తామని వాళ్ళు అంటారు. అంటే అందరు అదే కాంగ్రెస్ అంటున్నారు కదా, అది చదువు రాని వాళ్ళు ముఖ్యంగా అంత కాంగ్రెస్ అంటున్నారు కదా, అంటే మరి మీ పరిస్థితి ఏంటి, సరే అందరు కాంగ్రెస్ కదా, మీరు దేనికి ఓటేస్తారు చెప్పండి, నేనైతే కార్కి వేస్తా, కేసీఆర్కి వేస్తా, ఈ టైప్ లో చదువు రాని. ఇంకొక అతను కూడా ఒక మాట చెప్పాడు మాకు ఇక్కడ, హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది కదండి, కాంగ్రెస్ వస్తే అలా ఉండదండి అంటాడు. అంటే ఒకటి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఎక్కువ ఉండడం వల్ల కాంగ్రెస్ పెరిగింది. అంటే అంతే, బీజేపీ పెరిగింది, పెరిగిన టైంలో వాళ్ళు ప్రెసిడెంట్ ను మార్చుకుని వాళ్ళు ఏదో తగ్గించుకున్నారు కావాలి, కోర్టు నుంచి తప్పుకున్నట్టయింది. అది తప్పుకోవడం వల్ల ఆటోమేటిక్ గా ప్రత్యామ్నాయం కోసం చూస్తే ఒక కాంగ్రెస్ కనిపించింది జనాలకి. దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయంగా భావించి ప్రజలు ఆ మాత్రం ఇప్పుడు ఒక వేవ్, ఒక మంచి సీట్లు రావడానికి కూడా అవకాశం అట్లా వచ్చింది. టీఆర్ఎస్ కు ఉన్న వ్యతిరేకత అంటే
ఓ 10 ఏళ్ళు చేసిన పాలనకు సహజంగా వ్యతిరేకత ఉంటుంది. ఉంటుంది. కొన్ని వర్గాలు అసంతృప్తి, అంతేగా. తీవ్ర అసంతృప్తిగా కూడా ఉన్నారు చాలా వర్గాలు. అవును. అందుకే కేటీఆర్ కూడా అన్నారు కదా, వెలుగు ఎలా ఉంటుందో నీడగోలా అలా ఉంటుంది. కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు చాలా మంది అలుగుడు గులుగుడు ఉంది అంటే అలుగుడు గులుగుడు అనేది ఉంది అనేది ఒప్పుకున్నాడు. సభలో చాలా సభల్లో అలుగుడే గులుగుడే గుద్దుడే ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ అందరు సంతోషంగా ఉన్నారు, అంత హ్యాపీగా ఉన్నారు అని ఎక్కడ చెప్పలేదు. ఎవడు కూడా చేయలేడు దాన్ని. అందుకే మళ్ళీ కూడా కేటీఆర్ మళ్ళీ కూడా మేము 88 వస్తాయి అనుకున్నాం, 90 అనుకున్నాం, కానీ మళ్ళీ 70 వరకన్నా వస్తాయంటే అలా కాలు కూడా కొంచెం తగ్గారు. ఈ వ్యతిరేకత చాలా ఉంది. ఆ వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ కు మంచి సీట్లు రాబోతున్నాయని ఇప్పటి పరిస్థితులు బట్టి తెలుస్తుంది మనకు. అవును, అది సంగతి. అయితే మీరు ఒకవేళ రేపు రోజున బీఆర్ఎస్ కానీ గెలిస్తే మీరు చెప్పిన సర్వే నిజం అవుద్దనేది మళ్ళీ ఇంకోటి ఇదవుద్ది, క్లైమ్ అవుద్ది. ఇప్పుడు క్లైమ్ అయినా కాకపోయినా మామూలుగా గతంలో చేసిన అయితే సక్సెస్ అయినాయి 100%. మీరు చేసినవా? మునుగోడు చేశారు. ఓకే. మునుగోడు దేంట్లో చేసాము పర్సెంటేజ్లు. అప్పుడు టీఆర్ఎస్ కి 41%, బీజేపీకి 38% అని ఎగ్జాక్ట్లీ పర్సెంటేజ్ ఇచ్చిన సర్వే ఏకైక సర్వే మాదే. ఏంది దేని మీద? మునుగోడులో. ఓకే. హుజరాబాద్ లో 52% ఈటలు గెలుస్తాడు అని చెప్పింది కూడా ఏకైక సర్వే మాదే. 52% ఈటలు గెలుస్తాడు హుజూరాబాద్ లో అని చెప్పారు మీరు. దుబ్బాక ఏమని చెప్పారా? లేదు. గ్రేటర్ కూడా చేయలేదు. ఓకే. 2 చేస్తే 2 మీరు పర్ఫెక్ట్గా చెప్పగలిగారు. కాబట్టి మీరు చెప్పే ఈ రిజల్ట్ కూడా రేపు గ్యారంటీగా ఉండబోతుంది. అదేగా? అంటే గ్యారంటీగా ఉండబోతుందని ఇప్పుడు ఒకటి రేపు పోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సర్వే ఎన్నికల ముందు ఒక 1 వీక్ 10 days ముందు అట్లా చేస్తున్నా. పోల్ మేనేజ్మెంట్ ఒక్క రోజు ముందు ఆ రోజు అనేది పోల్ మేనేజ్మెంట్ జనాలకు ఒక భరోసా కలిగించి తీసుకెళ్లి ఓటింగ్ కరెక్ట్ గా వేయించగలిగి వాళ్ళను భరోసాగా ఉంటారు, వీళ్ళైతే నేను ఓటేస్తాను నాకు ఇదవుతారు అనే భరోసా కలిగించిన వాళ్ళకు పోల్ మేనేజ్మెంట్ లో అవకాశాలు ఉంటాయి. ఆ పోల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, కొంత మారుతుంది. ఆ కొంత మారినా కానీ ఇంత కాంపిటీషన్ లో ఆ కొంత మారినా కానీ పరిణామాలు చేంజ్ అవుతాయి కదా. దాన్ని బట్టి దానితో హైదరాబాద్ కూడా ఏం పెద్ద గొప్పగా ముందుకు ఎందుకు రాలేదు? ప్రతిసారి ఓటింగ్ అనేది కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే ప్రభుత్వం అంటే మంచినీరు కట్టు ఒక వారం రోజులు, ఇంకా కొన్ని నిబంధనలు, కొన్ని కఠిన ఆంక్షలు పెట్టాలి. అలాంటివి ఇక్కడ వస్తే గానీ జనాలు మారరు అనేది అర్థమవుతుంది. వాళ్ళు హాలిడేగా తీసుకునేసారు. అన్ని చోట్ల గతంలో ఓటింగ్ శాతం చాలా తగ్గింది. సోషల్ మీడియాలో ఎంత ఓటింగ్ వేయాలో, ఓటు హక్కు నిరూపించుకోవాలంటే ఎంతమంది అన్నా కానీ ఓటింగ్ శాతం తగ్గింది. ఇంకా పెరుగుతుంది అనుకుంటే ఇంకా తగ్గింది. అది పరిణామం కరెక్ట్ కాదు. ప్రభుత్వ పథకాలు కావాలంటారు, ఓటింగ్ అయితే వేయరు. వీళ్ళు వీరావేశంతో రెచ్చిపోతుంటారు ఒక్కొక్కళ్ళు ఓటు వేయకుండా. వాళ్ళు మాట్లాడే హక్కు ఉండదు వాళ్ళకి. ఇప్పుడు నేను ఓటేయడానికి 250 కిలోమీటర్ల నుంచి వచ్చి ట్రావెలింగ్ ఇబ్బంది అయినా వచ్చి, నేను కూడా అంతే విజయవాడ నుంచి వచ్చా. నా ఓటు మిస్ అయితే ఎదుక్కొని మరీ వేసిన. నా ఓటు మిస్ అయితే జూబ్లీస్లో, కృష్ణానగరు, అమరావతిలో ఉండేది నా ఓటు. అక్కడ మిస్ అయిపోతే ఆ తర్వాత చాలా భారీ ఎత్తున రీసెర్చ్ చేసి అది యూసఫ్ కూడా గవర్నమెంట్ స్కూల్కి మారిందని తెలుసుకొని పోయి ఓటేసి వచ్చే వరకు నేను కొన్ని గంటల పాటు పోరాటం చేసిన. ఇక్కడ కాదు అక్కడ చెప్తారు, అక్కడ కాదు ఇక్కడ చెప్తారంటే. నాది జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, యూసఫ్ కూడా. సరే అది వేరే విషయాలే. అంటే ఇప్పుడు అంటే నేను కూడా ఓటు వేస్ట్ కాకుండా ఉండాలి. దానితోడు నేను కొన్ని నమ్మాను కొన్ని మాటల్ని. ఏమంటే హైదరాబాదు, ఆంధ్ర తెలంగాణ గొడవలు లేవు, హిందూ ముస్లిం గొడవలు లేవు. దానితోడు బొమ్మలు ఏవో కనిపిస్తున్నాయి కొన్ని హైదరాబాద్ని చూడడానికి కొద్దిగా అందగిస్తుంది ఈ మధ్య. నేను ఒక హైదరాబాద్ వాసిగా ఆ విషయంలో పర్ఫెక్ట్. అంటే ఒక
బెటర్ గా సిటీ చేయడంలో మాత్రం వాళ్ళకి మంచి మార్కులే. అలాంటి హైదరాబాద్ వాళ్ళే 36% కూడా రాలా ఓటేయడానికి, అంత బాగా దిద్ది పెడితే వీళ్ళ కోసం. అసలు హైదరాబాద్ బెటర్ అంటే దానికి 100% మార్కులు ఏ పార్టీ వచ్చినా చేసేది కాదు, దాని కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్. ఎంత నీట్ గా రోడ్లు కానీ చక్కగా ఉంది హైదరాబాద్. వాతావరణం. అసలు ఆంధ్ర పోయేసి వచ్చి ఇక్కడ చూస్తుంటే అసలు ఎట్టుందంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. అరే నాయన పాపం అదే ఆంధ్రాకి ఏమీ లేకుండా పోతుంది, ఇక్కడ చూడు ఇంత బాగా తయారు చేసి పెట్టారు, అందులో ఉంది కదా అని వదిలేకుండా ఇంకా 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 మెరుగులు దిద్దడం. అంత బాగా వేస్తే ఓటింగ్ శాతం అంత బద్దకించడం అనేది చాలా పెద్ద విషయం. దీనిపైన ప్రత్యేకంగా ఒకటి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం కూడా చేయడం, ఒక రీసెర్చ్ కూడా జరగాలి, ఎందుకు జరిగింది ఇట్లాగా. ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఒకటి జై భారత్ అనే ఒక మూవీ కూడా ప్లాన్ చెప్పాను నేను నీకు. ఓకే ఓకే. అది ఏంటంటే ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు ఓటరే మారాలి అంటే ఓటే మారితేనే వ్యవస్థ మారుతుంది అనేది మన పాయింట్ మెయిన్ ఎజెండా. అవునులే. డబ్బులు తీసుకొని ఇంకోళ్ళకి ఓటేస్తే దానివల్ల ఎట్లా నష్టం జరుగుతుంది అనేది ఒక పాయింట్, అసలు ఓటే వేయకపోతే ఎంత నష్టం జరుగుతుంది అని ఒక పాయింట్. అసలు ఓటర్ మారాలి కానీ నాయకుడిని అనడం తప్పు. నాయకుడిని అనే ముందు ఫస్ట్ నీకు నువ్వు అనుకో, ఓటర్ను అనుకో, పౌరుడిగా నీకు నువ్వు ఆలోచించుకో అనేది మన మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పటికీ మార్పు రాలేదు చూడు, అవగాహన వస్తుంది. ఇంత సోషల్ మీడియా ద్వారా అవగాహన చేస్తున్నాం ఓటర్ల కంటే, అది అవగాహన వచ్చింది రాలేదు కదా, నిరూపితమైంది కదా నిన్న. తగ్గుతుంది అవగాహన. అసలు ఏసి పోటెత్తాల్సిందే హైదరాబాద్ కదా. ఇంకోటి ఏంటంటే అరే ఆ ప్రధాన పార్టీలకే ఓటేయాలి అనేది కూడా తప్పు కదా. అవును. ఇప్పుడు ప్రతి చోట ఒక బర్రెలన్నలు టైపులో గొర్రెలన్నలో ఎవరో ఉండరు కదా. ఉండరు కాదు, ఉన్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు అందులో కూడా మంచి వ్యక్తులు ఉంటారు, ఇండిపెండెంట్లు ఉండొచ్చు, చిన్న పార్టీలు ఉంటది. 12-13 మంది ఈజీగా కనిపిస్తారు నీకు అక్కడ ఇంట్లో, నోటా కూడా ఉంటది, అది కూడా నీ ఎక్స్ప్రెషనే. అందులో ఒక్కరిద్దరన్నా వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని కొద్దిగా అబ్జర్వేషన్ చేయడానికి అవకాశం ఉంది. అలా చేస్తే వాళ్ళని గెలిపించుకుంటే ఓటర్ చైతన్యవంతుడు అయినట్టు కదా. అంతే కదా. అవును. మన సినిమాలో మన సబ్జెక్టు మనం చేసే ప్రాజెక్ట్ లో ఈ అంశమే ప్రధానంగా ఉంటది. ఓటర్కే అసలు ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధి. ఇంకో డౌట్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది మొన్న చంద్రబాబు అరెస్ట్ మీద చాలా నిరసన వ్యక్తం చేశారు హైదరాబాద్లో. వాళ్ళలో చాలా వరకు టీడీపీ ఓరియంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే అక్కడ ఏపీలో టీడీపీ గెలుస్తుందని బోర్డులు పెట్టుకొని కూడా తిరిగారు. వాళ్ళందరూ ఏమైపోయారు అంటున్నా. వాళ్ళు ఏమైపోయారు జనము ఇప్పుడు రాలేదు కదా. అప్పుడు కుప్పలు వచ్చారు. ఇప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఖాళీగా కనిపించాయి కదా. ఏమైపోయారు వాళ్ళు ఎక్కడికి పోయారు? వాళ్ళు ఓటు వేసారా లేదా? కాంగ్రెస్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉండాలి కదా నీకు. బీఆర్ఎస్ ను ఓడగొట్టాలి. నేను చెప్తున్నాడు, మనం కూడా సినిమా తీస్తే థియేటర్లలో జనం ఉంటదేమో, వాళ్ళ పోలింగ్ కేంద్రాల్లో జనం ఉండాలనేదే కదా మన కాన్సెప్ట్. అంతే కదా. ఇక థియేటర్లలో ఉండడం కాదు జనాలు, ఇక్కడ ఉండండి కానీ అక్కడ మాత్రం కంపల్సరీ ఉండండి అనేది మన పాయింట్. అది మనం ఒక పౌరుడిగా ఒక ప్రభుత్వ పథకాలు మనం చదువుకున్నాము, మనకు విద్య ఇచ్చింది, మనకు వైద్యము అన్నీ వస్తున్నాయి. నువ్వు అన్నట్టు ఓటు వేయని వాడికి సంక్షేమ పథకాలు, వాడికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కట్ చేసేయాలా స్వామి? కొన్ని దేశాల ఆన్సర్లు దాని మీద ఎటోరియల్ రాసిన అది ఇప్పుడు దాన్ని అవసరము రాసిన అది సరిపోక పబ్లిష్ అవ్వలేదు పెద్ద పత్రికలో. అంటే నేను లాస్ట్ ఒక్కరోజు ముందు ఇచ్చిన, కానీ ఆ డ్రాఫ్ట్ ఏ దేశంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయనేది అంటే ఉన్నది. అది ఇప్పుడు పనికి వస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇంకంటే ఒక 4 నెలల్లో ఉంది కదా లోక్సభ. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ హడావిడి. అంటే చైతన్యం, ఓటర్లు చైతన్యం రావాలా. ఇప్పుడు ఈ ప్రధాన పార్టీ దగ్గర ఓటు వేయాలి, వీళ్ళకే వేయాలని ఎందుకు ఫిక్స్ అవ్వాలి? ఓటర్లు ఎందుకు మారదు అంటే వేస్తే వేయాలి, కానీ వాళ్ళకి మాత్రమే వేయాలి అనేది కాదు. లేదంటే నువ్వు పోటీ లేదంటే పర్ఫెక్ట్ ఉన్న పర్సన్ ఆడే ప్రధాన పార్టీ అవ్వచ్చు, ఇండిపెండెంట్ అవ్వచ్చు, చిన్న పార్టీ అవ్వచ్చు. ఎందుకు జనాల్లో ఇది రావట్లేదు? ఈ అవగాహన రావడానికి కూడా దీనికి ఒక ఉద్యమం చేయాలన్నా, దీనికి కూడా టైం పట్టాలన్నా అనేది మన కాన్సెప్ట్, మన మూవీ ప్రాజెక్ట్ అదే. ఇప్పుడు ఓటు ఇవ్వకపోతే కొన్ని దేశాల్లో ఎలాంటి
ఎలాంటి ఆంక్షలు పెడతారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది ఉంది. ఏమైనా కానీ అలాంటి కాన్సెప్ట్తో సినిమా చేయాలన్న ఆలోచన ఉండడం కూడా ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్. అక్కడెక్కడో విజయ్ కావచ్చు ఓ సినిమా తీశాడు, సర్కార్ అనే సినిమాలో ఇలాగే ఇట్లాగే ఓటు గల్లంత అయితే దాని మీద పోరాటం చేశాడు. కానీ ఇది ఇంకా బాగుంది, ఓటు వేయని వాళ్ళకి. ఇక్కడ రెండు విషయాలు మనది. ఓటర్ అనేవాడు ఓటు వేయడం ఎంత ముఖ్యమో, వేసి ఓటు కూడా అంత ముఖ్యం అనేది ఇక్కడ పాయింట్. ఓటు వినియోగించుకోవడం ఒక పాయింట్, రెండో పాయింట్ వచ్చేసి నువ్వు సరిగ్గా వినియోగించుకోవడం. సరిగ్గా నువ్వు వ్యవస్థలో ఇప్పుడు మాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని ఇంతసేపు అంటారు కదా. ఇప్పుడు నువ్వు మంచోనికి నెక్స్ట్ టైం వీడు పని చేస్తలేడు అనుకుంటే ఇంకోనికి ఇవ్వు అవకాశం. వాళ్ళకి ఇవ్వాలని ఫిక్స్ అవుతావు. మంచోడు అది కాదనుకున్నప్పుడు తెలియాలి, అవన్నీ గురించి కూడా తెలుసుకోవాలి. మనం ఏంటి మన కడుపు నిండుతుంది అని మనకు తెలిసినప్పుడు, గాలి తెలుసుకుంటే ఊపిరి వస్తుంది అని తెలుసుకున్నప్పుడు అది కూడా తెలుసుకోవాలి, అంత ముఖ్యమే. ఇప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉంది, అమల్లో ఉంది, కానీ మెరుగుగా లేవు, నాణ్యతగా లేవు. దానికోసం మనము ఈ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలా. అందుకే మన మూవీ లక్ష్యం ఏంటంటే అంత ఒక మంచి కాన్సెప్ట్ పెడుతున్నాం. ఎన్నికలకు ముందు ఓటరు ఎలాంటి ప్రమాణ స్వీకారం చేయాలి, ఓటర్ పట్టాభిషేకం ప్రమాణ స్వీకార మహోత్సవం ఎట్లా పెడతాం, పట్టాభిషేకం టైంలో వాళ్ళు ఎట్లా చేస్తారు అనే కాన్సెప్ట్ అంతా ఇందులో ఉంటుంది. ఓకే స్వామి, ఓవరాల్గా చూస్తే మల్లన్న ఒక ఇది చెప్తున్నాడు, ఒక స్ట్రాటజీ. ఖచ్చితంగా బీఆర్ఎస్కే 90% ఎడ్జ్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అందాజుగా ఒక 2 తప్ప మిగిలినవన్నీ దాదాపు కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ అవి ఎగ్జిట్ పోల్సే కానీ అవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు, వాటిల్లో చాలా తేడాలు ఉన్నాయి. 23 మంది వరకు సుమారు ఇలాంటి వాళ్ళే. ఎలాంటి వాళ్ళు అబద్ధాలు, లేకపోతే వాళ్ళు స్ట్రైట్గా చెప్పరు. ఎవరికి ఓటేసారు మీరు అంటే ఫలానా మేము ఓటేసాము అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చెప్పిన కాంగ్రెస్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందన్న కోణంలో లేదు, స్కోప్ లేదు అనేది ఒక అంచనా. అయితే సుమారు 45-50 వచ్చినా కానీ మిగిలిన వాటన్నిటినీ బీఆర్ఎస్ సర్దేస్తుంది. దాని తోడు కాంగ్రెస్లో కూడా ఒక 23 మందిలో ఒక 10 మంది కానీ, 23 మంది అలా పైన వాళ్ళు ఉన్నారు. ఒక 10 మంది కానీ ఇలా షిఫ్ట్ అయిపోయి ఎంఐఎం ఆ తర్వాత బీజేపీ కానీ బయట నుంచి బ్యాక్ నుంచి సపోర్ట్ ఇచ్చినా కానీ ఇక్కడ గవర్నమెంటు బీఆర్ఎస్ ఫామ్ చేయడానికే స్కోప్ ఉంది అనేది. మల్లన్న బేసిక్గా ఎవరు అంటే చాలా ప్రోగా ఉంటాడు కాంగ్రెస్కి. అలాంటోడు సడన్గా ఈ విధంగా ప్లేట్ ఫిరాయించడము, ఇప్పటికీ నమ్మకపోవడం, దీని వెనక ఆయనకి ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? మొన్న ఈ మధ్య ఒకటి బాగా వైరల్ అయింది. ఏం వైరల్ అయిందంటే అది ఆయన ప్రియాంక గాంధీని కలిసి ఏదో చెప్పడానికి వెళ్తే ఎవరో సైడ్ లాగేశారు అతన్ని. ఒక అదేదో పురుగుని కానీ ఇట విదిల్చేశారు. లోపల అదేమన్నా అలాంటివి ఏమన్నా కడుపులో పెట్టుకున్నాడా? అదే బీజేపీలో మోడీకే అతను నమస్కారం పెట్టే వరకు దగ్గరికి తీసుకెళ్ళారు, ప్రధానమంత్రి వరకు. ఎలక్షనీరింగ్ నిపుణుడు మనకేం చెప్తున్నాడంటే, మేము చేసిన సర్వే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా గులుగుడే గుద్దుడే. కారు మీద సారు మీద వాళ్ళకి గులుగుడు ఉంటుంది, అంటే ఒక గుబ్బులు కానీ లేకపోతే ఒక నసుగుడు కానీ ఉంటుంది. ఆ తర్వాత గుద్దేది కూడా కారుకే గుద్దుతారు. కాంగ్రెస్ హవా ఉందని అంటూనే కారుకే గుద్దుతారన్న కోణంలో చెప్తున్నాడు. ఓవరాల్గా ఇప్పుడు కనిపిస్తున్న ఈ సర్వేలు రేపటికి గ్యారంటీగా ఛాన్స్ లేదని మల్లన్న దగ్గర నుంచి ఇలాంటి స్వామి లాంటి వాళ్ళ వరకు. దానితోడు అతను ఏమంటున్నాడంటే, హైదరాబాద్లో తగ్గిన ఓటింగ్ మీద మనం ఖచ్చితంగా సినిమా తీయాల్సిన పరిస్థితి ఉంది అని అంటున్నాడు. అలా తీయడంతో పాటు ఓటు ఎవడైతే వినియోగించుకోడో ఆ వినియోగించుకోని వాడి యొక్క ఏమన్నా ఉంటే కట్ చేసేయాలి, వాళ్ళకి ఏదన్నా పెనాల్టీ పడాలి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్రంగా రెచ్చిపోయే టెకీ ఓటర్స్, అంటే నెటిజన్ ఓటర్స్, వీళ్ళందరూ పైకేమో ప్రవచనాలు చెప్తారు, రాజ్యాంగం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు, మా ఓటు హక్కు అంటారు. ఆడ చూస్తే తీరా
ఓటుని వినియోగించుకోవడానికి ఇష్టపడరు. మేము ఇప్పుడు ఇదే స్వామి 250 కిలోమీటర్ల దూరం పోయి ఓటు వేశాడు. నేను కూడా 350 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి హైదరాబాద్లో నా ఓటు హక్కుని వినియోగించుకున్నా. చాలామంది సెలబ్రిటీని కూడా ఓటు హక్కుని వినియోగించుకొని వాళ్ళు ఇట్లా వేలు చూపించి మీరు కూడా ఓటు వేయండి అని టెంప్ట్ చేసినా కానీ హైదరాబాద్ ఓటరు ఓటు వేయకపోవడం అనేది ఒక పెద్ద విచారకరము, దురదృష్టకరము. ఇప్పుడు ఫైనల్గా మల్లన్న చెప్పిన మాట నిజమవుద్దా? బీఆర్ఎస్కే ఎక్కువ గవర్నమెంట్ ఫామ్ చేయడం స్కోప్ ఉందా? ఎందుకు మల్లన్నని ఒక సీరియస్గా మనం తీసుకోవాలి అంటే ఆయన కాంగ్రెస్ వైపు ఉండే వ్యక్తి. ఆయనకి మొన్న ఈ మధ్య జైల్లో పెడితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కువగా వచ్చిన మద్దతు తెలిపిన వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే. అసలు ఏకంగా ఆయన ఒక పార్టీ పెడతాడని, లేకపోతే మెదక్ నుంచి పోటీ చేస్తాడని, ఖచ్చితంగా గెలవబోతున్నాడని చాలా వరకు మాటలు వినిపించినాయి. ఆ తర్వాత ఎందుకు అతను వెనక్కు తగ్గాడు, ఆ తర్వాత ఎందుకో అతను ఎలక్షన్ మూమెంట్లోకి వెళ్ళాల. ఎప్పటిలాగే తన క్యూ న్యూస్ తరఫున నిలబడి తన పాత్రలోనే తను ఉన్నాడు. వీటన్నిటికీ వెనక కారణం ఏమైంది? ఇది ఒక సస్పెన్స్గా మారింది. ఓవరాల్గా చూస్తే చాలామంది నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే పైకి కనిపించే కాంగ్రెస్ వేవ్ రేపటి రోజున రిజల్ట్ రోజున నిలబడదు అని చెప్తున్నారు. దాన్ని బట్టి రిజల్ట్ రోజున ఎలా ఉంటుందో చూడాల్సింది. దట్స్ ఇట్.